విద్యార్థులారా, students, విద్యార్థినీయులారా, boys and girls, మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి. achieve that state of the mind which is pure. ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు. If you control your mind, you will be able to accomplish anything. ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము. Today we are in sports and games. కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు. You should never consider them as worldly, physical acts. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి. You should consider them as acts of morality, righteousness and spiritual deeds. ఇట్టి నైతిక, ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి. He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness. కేవలం శరీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు. We should not merely struggle for the physical strength only. మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి. We should strive hard for our mental strength.